టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర నేడు విశాఖ అనకాపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గం, మధ్యాహ్నం గాజువాక నియోజకవర్గం, సాయంత్రం అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో లోకేష్ సభలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. చూస్తున్నాం. టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర నేడు విశాఖ అనకాపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, పూర్తి సమాచారం ఏంటి సభలకు సంబంధించి? పవన్, మనం చూడొచ్చు విశాఖపట్నంలోని నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభకు విశేషమైన స్పందన వస్తుంది. ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిన్నైతే విశాఖపట్నం జిల్లాలోని విశాఖ తూర్పు, అలాగే దక్షిణం, అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లోని శంఖారావం కార్యక్రమం జరిగింది. ప్రజలు అశేష సంఖ్యలో వచ్చారు. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లాల్లో కూడా శంఖారావం కార్యక్రమం జరగనుంది. మనం ప్రజెంట్ విశాఖపట్నం విశాఖ నార్త్ లో ఉన్నాం. దీని తర్వాత నుంచి గాజువాక, అనంతరం కూడా అనకాపల్లి, తర్వాత చోడవరంలోని ఈరోజు శంఖారావం కార్యక్రమం జరగనున్నది. అది ఇప్పటికే మరి కాసేపట్లోని ఇక్కడ విశాఖ నార్త్ లోని శంఖారావం సభ జరగనుంది. దీనికి ఇప్పటికే ప్రజలు అలాగే స్థానిక నేతలు అందరూ కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. మరింత సమాచారం ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్, విశాఖపట్నంలోని నారా లోకేష్ చేపట్టిన శంఖారావం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది, మీరు ఎలా చూస్తారు? స్పందన చాలా బాగుందండి. ఇప్పుడు దాకా పెట్టిన అన్ని సభలు విజయవంతం సక్సెస్ అయ్యండి. ఇక కంపల్సరీగా గవర్నమెంట్, జనసేన, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామండి మేము. అలాగే చూడొచ్చు, శంఖారావం సభల్లోని లోకేష్ మాట్లాడుతున్న ప్రతి పదానికి, ప్రతి వ్యాఖ్య అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రజల నుంచి స్పందన చూస్తుంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు మనం? స్పందన చాలా బాగుందండి. చాలా బాగా మాట్లాడుతాం, ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారండి. ఏం జరుగుతుందో అనే విషయాలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరికి అర్థమవుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం కూడా క్లియర్ చెప్తున్నారండి. కంపల్సరీ ఈసారి చేస్తారు, చేసి తీరుతారండి. మేడం, మీరు చూడొచ్చు, శంఖారావం సభకి మహిళలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. దీన్ని ఎలా మీరు వ్యాఖ్యానిస్తారు? చాలా మంది మహిళలు రెస్పాన్స్ బాగుందండి. ఈసారి మాత్రం మన ప్రభుత్వం వస్తుంది. అన్ని పథకాలు కూడా మహిళలు కూడా అందుబాటులో చక్కగా ఉంటాయి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అందరికీ మన ప్రభుత్వం వచ్చాక చాలా బాగా ఉంటుందండి. మన సూపర్ 6 కూడాను పథకాలు అంటే తమ అధికారంలోకి వస్తే ఏమనేది చెప్తున్నారు కదా. మేడం, మీరు చెప్పండి, సూపర్ 6 మీద మీరేమనుకుంటున్నారు? చాలా మంచి పథకం అండి. మహిళలకు సంబంధించి ఉచిత బస్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా చాలా ఇదేవి తెలుగుదేశం టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండి చేయడానికి బాగా పనికొస్తాయి. మహిళలందరూ కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే కనుక ఈ 6 పథకాల ద్వారా చాలా లబ్ధి పొందుతారు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వాళ్ళు చాలా న్యూఢిల్లీగా పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. అలాగే మనతో మాట్లాడడానికి చాలా మంది కూడాను టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలి అంటూ ఈ మధ్యన కూడా 2 వీలర్ మీద వెళ్ళి కూడాను యాత్ర కూడా చేశారు. వాసు ఉన్నారు. అది చెప్పండి, మీరు ఈ మధ్యన కూడాను భద్రాచలం రాముడికి దగ్గరికి వెళ్ళారు కదా, ఏంటి ప్రసాదం ఇవన్నీ తెచ్చారు, దేనికోసం? రాబోతున్న మరో 2 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలవాలని, రానున్న రోజుల్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నేను విశాఖపట్నం నుంచి భద్రాచలం వరకు నా ద్విచక్ర వాహనంపై 400 కిలోమీటర్ ఇంచుమించుగా నేను ప్రయాణం కొనసాగించాను. లక్ష్మీవారం ఉదయం నుంచి నేను శనివారం వచ్చాను. వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు పట్టుకొని వచ్చాను. నేను ఇక్కడ లోకేష్ గారి ఇక్కడ సభ జరుగుతుంది కాబట్టి ఆయనకి ప్రసాదం ఇచ్చి అక్కడ నుంచి తెచ్చిన సాల్వను కూడా ఆయనకి సత్కరించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదే, మీరు శంఖారావం సభలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఎక్కువ మద్దతు వస్తుంది కదా ప్రజల నుంచి, కానీ ముఖ్యంగా మహిళల నుంచి వస్తుంది కదా, ఆ విషయం గమనించారా? ముఖ్యంగా చెప్పాలంటే నేను యాత్ర చేసినప్పుడు మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రంలో కూడా మంచి స్పందన వచ్చిందండి. ఎందుకంటే రోడ్లు అక్కడి నుంచి భద్రాచలం నుంచి వైజాగ్ వచ్చినప్పుడు ఎక్కడైతే గతుకులు ఉందో అది ఆంధ్ర అట, ఎక్కడైతే ప్లేన్ ఉందో అక్కడ తెలంగాణ అట. తెలంగాణ, ఆంధ్ర తెలుసుకోవాలంటే ప్లేన్ రోడ్ తెలంగాణ, గతుకులు ఉన్న రోడ్లు ఆంధ్ర. ప్రజల్లో మాత్రం గట్టిగా మాత్రం ఒక నినాదమైతే ఉందండి.
భవిష్యత్తులో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆశతో అయితే చాలామంది జనం ఉన్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన కారణంగా జనాలు బయటకు రాకపోయినా నికాసంగా రేపు ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం మార్పు అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయితే అత్యధికంగా 140-150 సీట్లు పైచీలకే గెలిస్తే నమ్మకం అయితే ప్రజల్లో నాకు అందరికీ ఉందండి. మనం చూడొచ్చు, మొత్తం చూస్తే సభా ప్రాంగణానికి చాలా మంది చేరుకుంటున్నారు. లొకేషన్ చూడడానికి, అతనితో ఫోటోలు తీసుకోవడానికి కూడా ఉన్నారు. సార్ చూడండి, మీరు శంకరావం సభ జరుగుతుంది కదా, లోకేష్ స్పీచ్ చూసినప్పుడు, తర్వాత ప్రజల నుంచి వస్తున్న మా స్పందన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక యువనేత ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నాడో దశానిర్దేశం చేస్తే ప్రజలందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఆయన ఏదైతే పార్టీ ప్రకటించిందో ఈ సూపర్ 6 అనే ఒక పథకాన్ని పార్టీ ఇప్పుడు ఎలక్షన్ టైం అంటే ఇది నారా లోకేష్ గారు ప్రజల్లోకి దీన్ని ముమ్మరంగా తీసుకువెళ్ళి అభివృద్ధి అనేది ఎలా చేయాలో ఏంటి అన్నది టీడీపీ కొత్త కాదు. నారా లోకేష్ గారు ఇంకా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్ళి ఎలక్షన్ మీద సిద్ధమవుతున్నాం. వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలోని, అలాగే అనకాపల్లి జిల్లాలోని లోకేష్ శంకరావం కార్యక్రమం 4 నియోజకవర్గాల్లో జరగనున్నది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వాచ్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.